నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మధ్య మనము పాకిస్తాన్ ఈ సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అది వాళ్ళ వారసత్వం కింద క్లెయిమ్ చేస్తోంది. అది ఇన్ఫ్యాక్ట్ ఇది 3300 1300 మధ్య ఉండేటువంటి హరప్పా మొహంజదారో పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న మనం కూడాను అది అవిభక్త భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి తర్వాత దీనికి సెమినార్లు ఎగ్జిబిషన్లు ఇవన్నీ పెట్టి పాకిస్తాన్ చరిత్ర కింద చెప్పుకుంటూ యాజ్ అ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ కింద వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని భారతదేశం కూడా ధీటుగానే చెప్పింది. అసలు దీన్ని పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు ఓనప్ చేస్తోంది అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఇది సడన్గా దీనికి ఏదో పొలిటికల్ యాంగిల్ తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రత్యేక దేశం యొక్క బేసిస్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్కు రీజను ఇస్లాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరో అన్నట్టు మిగిలిన అన్ని దేశాలకు మతం అనేది ఒకటి ఉంటే పాకిస్తాన్ అనే దేశం మతానికి కోసంగా ఏర్పడినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది పాకిస్తాన్. సో అంత అదర్వైజ్ దెర్ ఇస్ నో బేస్ ఫర్ దట్. అది ఎట్లాంటి బేసు? వాళ్ళ చరిత్రను కాసిం నుంచే వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలను బ్రెయిన్ వాష్ చేసేసారు, స్టూడెంట్స్ను, ప్రతివాడిని. అంతకుముందు మాకు చరిత్ర లేదన్నట్టు వాళ్ళ చరిత్ర మొదలైంది. వాడు కాసిం అరేబియా నుంచి వచ్చి ఇన్వేషన్ చేసి సింధు ప్రాంతాల్లో చేసినప్పటి నుంచే మా చరిత్ర మొదలైనదన్నట్టు, అది పీక్ ముఘల్ టైంలో పోయిందన్నట్టు ఆ రకంగా పుస్తకాలు రాసుకొని ప్రజలను బ్రెయిన్ వాష్ చేసుకొని అంతకు ముందు ఉన్నటువంటి చరిత్రే మా చరిత్ర కాదు అన్నట్టుగా ఇన్నాళ్ళగా వాళ్ళు వాళ్ళ పరిపాలనను, వాళ్ళ థింకింగ్ను, వాళ్ళ మైండ్ సెట్ను ట్యూన్ చేసుకొని బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా లేదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మాదేనంటూ మొదలెట్టి దాని మీద సెమినార్లు, దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది చేయటం అది జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తప్పకుండా వాళ్ళది, మంది కూడా ఓనప్ చేసుకోగలిగితే మంది వాళ్ళది. ఎప్పుడు ఓనప్ చేసుకోగలవు? నీకు కంటిన్యూస్ థ్రెడ్ ఉంటేనే ఓనప్ చేసుకోగలవు. కంటిన్యూస్ థ్రెడ్ లేకుండా చేసుకున్నది పాకిస్తాన్. ఎందుకంటే అబ్రహామిక్ రిలీజన్స్లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే అవి ఎస్టాబ్లిష్ కావటం కోసంగా అంతకు ముందు ఉన్నటువంటి ప్యాగన్ కల్చర్ను పూర్తిగా ఒక చీపురు పెట్టి తుడిచేశారు. అది యూరప్లో కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సౌత్ ఏషియాలో కానివ్వండి, ఎక్కడ ఇంటగ్రేషన్ లేదు, రీప్లేస్మెంట్. ప్యాగన్ కల్చర్, ప్యాగన్ సిస్టమ్స్, ప్యాగన్ వర్షిప్ విధానం, ఎంత గ్రేట్ సివిలైజేషన్ ఉండింది వెస్ట్లో కూడా క్రిస్టియానిటీ రాకముందు. రోమ్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్ గొప్ప సివిలైజేషన్. వాళ్ళకు వాళ్ళ గాడ్స్ ఉన్నారు, వాళ్ళ ప్రీస్టులు ఉన్నారు, వాళ్ళ సిస్టమ్స్, అవన్నీ ఒక్క దెబ్బతో మొత్తం లేకుండా వెస్ట్లో అటు చేసింది. ఇస్లాం ఈ సైడ్ ఇట్లా చేసింది. ఎప్పుడైతే ఇస్లాం బేస్గా చేసుకొని వాళ్ళు కంట్రీగా వచ్చారో పాతనంతటిని వాళ్ళు ఓనప్ చేసుకోవటం వదిలేశారు. బేసిక్గా తాలిబాన్ మెంటాలిటీయే అదే కదా. ఆ మెంటాలిటీయే బమ్యాన్ బుద్ధులను పడగొట్టేశారు వాడు ఆఫ్ఘనిస్తాన్లో. అదే మెంటాలిటీ పాకిస్తాన్ మెంటాలిటీ కూడా. ఇప్పుడు ఆ మెంటాలిటీలో నుంచి బయటకు వచ్చి లేదు ఈ సింధు నది నాగరికత మాది, మీది కాదు పోమంటారు. ఇది సింధు నది నాగరికత మంది కాదు అంటానికి వాడేవాడు? ఆఫ్టర్ ఆల్ అవిభక్త భారతదేశం నుంచి విడిపోయింది నువ్వు. మేము పోలేదు, మేము పోతామని కూడా అనలేదు. సో అది ఆ సివిలైజేషన్ మాది కాదంటానికి వీళ్ళు. ఇక దీనికి ఇంకో కొత్త ఇంటర్ప్రిటేషను, అది బోత్ వెస్టర్న్ హిస్టోరియన్స్ ఇస్తున్నారు, పాకిస్తానీ హిస్టోరియన్స్. సింధు నాగరికతకు వైదిక నాగరికతకు సంబంధం లేదు, అది ఎవడు చెప్పలేదు, వీళ్ళ ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ సింధు స్క్రిప్ట్ని ఇంకా డిసిఫర్ చేయలేదు. ఎప్పుడైనా అది డిసిఫర్ చేస్తేనే ఒక సర్టనిటీ వస్తుంది. సర్టనిటీ రానంత వరకు అది తప్పకుండా కంటిన్యూయేషన్ ఆఫ్ వైదిక్ సిస్టంలో మనం ఇమిడ్చుకోగలం. ఎందుకంటే అక్కడ పశుపతి టైపు సీల్స్ అవి దొరికాయి. పశుపతి
వైదిక నాగరికతలో చాలా ప్రముఖమైనటువంటి దేవుడు. సో సింధు నాగరికత మంది కాదు అని చెప్పటానికి, వాళ్ళని ఓనప్ చేసుకోవటానికి వాడికి సాంస్కృతికమైన అర్హత లేదు, కంటిన్యూటీ అర్హత లేదు, మతపరమైనటువంటి అర్హత లేదు. కావాలంటే అలాంగ్ విత్ అస్ దే వాంట్ టు ఓన్ అప్, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్ అబౌట్ ఇట్. రెండోది, ఈ నాగరికతను ఓనప్ చేసుకునే కొద్దీ ఇస్లాం యొక్క ప్రభావం పాకిస్తాన్లో తగ్గే అవకాశం ఉన్నది. దట్స్ ఎ గుడ్ సైన్ ఆల్సో. అంటే మోర్ సెక్యులర్గా ప్రజలు ఫీల్ అయ్యి బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం. బట్ ఇది వాళ్ళది ఒక్కటే అనుకోవటం మాత్రం పొరపాటు, కరెక్ట్ కాదు. అది ఏదో రాజకీయంగానే చేస్తున్నారు. మేబీ ఇది సింధు నదీ జలాలను మనవి అనని ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో, దీనికి రిలేటెడ్గా కూడా ఈ ఇష్యూస్ని తీసుకొస్తున్నారా? క్వైట్ పాసిబుల్. లెట్ అస్ సీ. ఈ మధ్య దాన్ని ఇష్యూ చేయటం కోసంగా బ్రిటిష్ హై కమిషనరు, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ కూడా ఈ సింధు వ్యాలీ సివిలైజేషన్ ఉన్నటువంటి ప్రదేశాలను విజిట్ చేసి ఇది పాకిస్తానీ సివిలైజేషన్ కింద వాళ్ళు ట్వీట్లు కూడా చేయటం జరిగింది. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది భారత ఉపఖండం, మీరు చెప్పినట్టు భారత ఉపఖండానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఓనప్ చేయడానికి వీల్లేదు. ఇది అందరికీ సంబంధించింది. అవిభక్త వాళ్ళు ఓనప్ చేసుకోవడానికి వాళ్ళు కొంతవరకు ఇస్లాంను కూడా డిజోన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్లాంను డిజోన్ చేసుకోకుండా దీన్ని ఓనప్ చేసుకునే పరిస్థితి వాళ్ళకు లేదు. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.